నమస్తే ప్రేక్షకులారా, నేను మీ పిఎన్ఆర్. ఇప్పుడు నేనైతే తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా పానగల్ గ్రామం దగ్గర ఉన్నాను. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, ప్రపంచంలోనే మనకు కొన్ని ఎంత తెలుసుకుందామని ప్రయత్నించకుండా తెలియని ఉంటాయి. అందులో ఇప్పుడు ఇక్కడ మనం చూడబోతున్న ఒక గుడి ఛాయ. ఈ ఛాయ ఏంటంటే, సహజంగా మనకి ఛాయ అనేది వెలుతురు ద్వారా వస్తుంది. వెలుతురు మనకు ఎదురుగా ఉన్నప్పుడు మన నీడ మన వెనుక ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం నీకు వెలుతురు ఎక్కడ ఉన్నా సరే, ముందున్నా వెనుకున్నా పైనున్నా సరే, నీడ మాత్రం ఒకటే ప్లేస్లో ఉంటుంది, మారకుండా నిశ్చలంగా ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు సూర్యుడి గమనంతో సంబంధం లేకుండా ఉంటుంది. పదండి మనం కూడా తెలుసుకుందాం అసలు ఆ ఛాయ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎందుకు అలా ఉంది, అది ఎందుకు కదలట్లేదు. మనం కూడా మన వంతుగా ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది శాస్త్రవేత్తలు మరియు పక్క దేశ శాస్త్రవేత్తలు కూడా వచ్చి ఎవరు కూడా ఇప్పటి వరకు ఆ రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు. ఆ నిర్మాణం అలా ఎందుకుంది అనేది. కొందరేమో తెలిసిన వాళ్ళు అది మాయ అంటారు, అంటే దేవుడి మాయ. కొందరేమో అది మేధస్సు, చాలా తెలివిగా కట్టారు ఈ గుడి నిర్మాణాన్ని, అందుకే అది ఆ విధంగా ఉంటుందని అంటారు. చూద్దాం ఇప్పుడు మనం కూడా. అద్భుతంగా చెక్కబడిన నంది విగ్రహాలు ఊపిస్తాయి. అదే సమయంలో ఈ తలలు లేని ఆ శిల్పాలను చూస్తే మన గుళ్ళపైన, మతం పైన, సంస్కృతి పైన ఎటువంటి దాడులు జరిగాయి అనే దానికి ఇవే ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తున్న గుడి ఇది ఉత్తరం వైపు ఉన్న గర్భగుడి అనమాట. ఇప్పుడు కనిపిస్తున్నది తూర్పు వైపు ఉన్న గుడి. మరియు అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి ఉంది కదా, ఇది పడమర వైపు ఉన్న గుడి. పదండి, ఇవన్నీ అయితే బయట నుండి ఈ విధంగా ఉంటుంది. మనం దక్షిణం వైపు నుండి గుడి లోపలికి వెళ్దాం. ఇవన్నీ కూడా ఉప ఆలయాలు చాలా ఉన్నాయి, ఇక్కడ 8 వరకు ఉన్నాయి. గుడి లోపలికి మనం ప్రవేశిస్తున్నట్టయితే పైన ఒక నందిని ధ్వంసం చేశారు. అలాగే లోపల ఈ విధంగా ఉంటుంది ఛాయ సోమేశ్వర ఆలయం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఛాయ సోమేశ్వర స్వామి మందిరం. చూడండి, ఎప్పుడెప్పుడు అని చూస్తున్న నీడ ఛాయ, అదిగో కనిపించింది కదా నీడ. ఆ నీడ ఎప్పుడైనా సరే అలాగే ఉంటుందని అక్కడ వారు అంటున్నారు. మనం చూస్తున్నాం కదా ప్రత్యక్షంగా. ఇది పక్కనే ఉన్న మరొక గర్భగుడి, ఇది ఎదురుగా ఉన్న సూర్య దేవాలయం. ఇక్కడ ఎక్కడ కూడా నీడ అనేది అవపడదు. కేవలం ఇప్పుడు మనకు ఆ పడమరన ఉన్న గుళ్ళో మాత్రమే నీడ అవుపిస్తుంది. చూశారు కదా, ఆ నీడ అయితే అలాగే ఉంటుంది, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ నేను మరొకసారి అయ్యగారితో మాట్లాడి లైట్లు బంద్ చేపిస్తున్నాను. చూడండి, ఆ నీడ అలాగే ఉంది. అది ఎక్కడి నుండి ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియట్లేదు. నేను పక్కనే ఉన్నాను, నేనైతే ఆశ్చర్యపోయాను. కానీ ఇక్కడ అయ్యగారు ఏమంటున్నాడంటే, ఈ గుడికి ఎదురుగా ఉన్నది సూర్య దేవాలయం అని, సూర్యుడి భార్య పేరు ఛాయాదేవిని, ఛాయాదేవిని విగ్రహ రూపంలో కాకుండా ఈ విధంగా ప్రతిష్ఠించారు, లేకుంటే ఆ దేవి ఈ రూపంలో మనకు దర్శనమిస్తుంది అనేది అయ్యగారు చెప్తున్నాడు. మా కెమెరామెన్ నేనైతే చాలా ప్రయత్నిస్తున్నాను, మా పిల్లర్ పక్క నుండి ఎక్కడ నుంచి అయినా ఛాయ వస్తుందామని. చూస్తున్నారు కదా, మా కెమెరామెన్ తిరుగుతున్నాడు, కానీ అక్కడైతే ఎటువంటి నీడ లేదు. నేను కూడా చెయ్యి ఊపుతున్నాను, కానీ అక్కడ అసలు నీడ పడట్లేదు. కానీ ఈ గర్భగుడిలోకి ఎదురుగా ఉన్న కోనేరు నుండి వాటర్ వస్తాయన్నమాట. ఎప్పుడు కూడా స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతుంది ఆ నీటితో. చూడండి, ఇక్కడ చూడండి మీరు, ఈ శివలింగంపై బ్రహ్మసూత్రం ఉంటుంది. మనం ఇంతకుముందు పిల్లమరి వీడియోలో చూసాం కదా, అక్కడ శివాలయంలో కూడా సేమ్ ఇలాగే శివలింగంపై బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సరే, ఏదైతేనే మనకైతే ఇది మాయా మేధస్సు అనేది ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. ప్రేక్షకులారా, రండి, చూడండి, తనివి తీరా ఆనందించండి. వీలైతే ఇక్కడికి వచ్చి కనిపెట్టడానికి ప్రయత్నించండి. శివయ్య అనుగ్రహాన్ని పొందండి, మీ మెదడుకు పని పెట్టండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై హింద్.